మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరినీ కలవపెడుతుంది. ప్రస్తుతం అయితే కోవిడ్ కేసులు జిల్లాలో అంటే అంబేద్కర్ కోనసీమలో ఒకటే కేసు నమోదైంది. కొన్ని దేశాల్లో ఎక్కువ కేసులు నమోదవడంతో మాస్క్ కూడా తప్పనిసరిగా చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా డీసీహెచ్ఎస్ కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే కోవిడ్ తీవ్రత ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఎటువంటి అప్రమత్తం తీసుకున్నారన్న దాని గురించి ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఇంటి తీవ్రత ఎంత వరకు ఉంటుంది సార్? నమస్తే అండి. ప్రస్తుతం అయితే మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ప్రస్తుతం ఒక కేసు నమోదైంది. అది కూడా మన శనివారం రోజు మనకి ఇక్కడ ర్యాపిడ్ పాజిటివ్ కేఎంగవరం మండలంలో ర్యాపిడ్ పాజిటివ్ వస్తే దాన్ని పేషెంట్ని జీజీహెచ్ క్యాబినెట్ తరలించాము. తరలించిన తర్వాత అక్కడ ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వచ్చిన తర్వాత అక్కడే అడ్మిట్ చేయడం జరిగిందండి. ఆ తప్ప మన జిల్లాలో ఇంకా ఇంకే కేసులు నమోదు అవ్వలేదు. కానీ ముందు చర్యగా మనకి 9 CHCలు 2 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయండి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. అందులో కంపల్సరీగా ఐసోలేషన్ వార్డ్ ఒకటి రెడీ చేసుకోమని చెప్పామండి. ఒక ఏరియా హాస్పిటల్లో 10 బెడ్లతోటి ఒక ఐసోలేషన్ వార్డు, CHCలో 5 బెడ్లతోటి ఒక ఐసోలేషన్ వార్డు, దాంతోపాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, N95 మాస్కులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోమని అందరు సూపరింటెండెంట్కి చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు కోవిడ్ అనేది తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ తీవ్రత అలా అంతే ఎక్కువగా ఉంటుందా? దాని గురించి ప్రస్తుతం అయితే తీవ్రత గురించి మనం ఒకటే కేసు నమోదైంది కాబట్టి జనాలకి మనం చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండడమే. దాని గురించి భయాందోళన చెందకుండా కొద్దిగా ఎక్కువ జనాలు తిరిగి ప్లేస్లోకి వెళ్లకుండా ఇంతకుముందు మనం కోవిడ్కి ఎలాగైతే కొద్దిగా జాగ్రత్తగా ఉన్నామో అలాగే కొద్ది రొంప దగ్గు అలా సూచనలు ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వచ్చి హాస్పిటల్లో డాక్టర్తో సంప్రదించాలని చెప్తున్నాం. ఎక్కువ భయం పడకుండా ఈ చిన్న లక్షణాలు ఏదైనా దగ్గు రొంప ఉంటే వెంటనే డాక్టర్తో సంప్రదించాలని అందరికీ ఒక సూచన చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు దీనికి సంబంధించి ఒక పోస్టర్ డోస్ వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకా పోస్టర్ డోస్ ఇటువంటి అవసరం ఉంటుంది అంటారా, లేదంటే ఇంతకుముందు పోస్టర్ డోస్ చేసుకున్న వారికి రాదు అని చెప్పి? నాకు తెలిసి అయితే పోస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అని చెప్పారు. సో నాకు తెలిసి అయితే ఇంకేం డోసు వ్యాక్సినేషన్ ఏమి ఉండదు. మనం జాగ్రత్తగా ఉండి మందులు వాడుకుంటే సరిపోతుంది. సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది, ఇంకేం ఉండదు. అంటే ప్రజలకి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోవిడ్ దగ్గర జాగ్రత్తలు మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకుని వెళ్దాం, ఎక్కువ జనాలు తిరిగి ప్లేస్కి వెళ్ళకుండా ఉండడం, ఇది అన్నం తిని ముందు శుభ్రంగా చేతులను కడుక్కొని తినడం మంచిది. ఏదో వెంటనే చిన్న లక్షణాలు చెప్పి దాన్ని అసెస్ చేయకుండా వెంటనే మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని సంప్రదించితే చాలా మంచిదని చెప్తుంది. అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడానికి మనకి అంటే మన కోనసీమ జిల్లాలో అవకాశం ఉన్నదా, లేదంటే వేరే చోట చేసుకోవచ్చు? ప్రస్తుతం అయితే మనకి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఏదైనా కేసులు పెరిగి కొద్దీ ఫస్ట్ అయితే ర్యాపిడ్ కిట్లే స్టార్ట్ చేస్తాం. ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ వస్తే వాళ్ళని ఆ శాంపుల్ని కాకినాడ డీజేజీ పంపిస్తాం. కేసులు లోడ్ పెరిగి కొద్దీ ఏదైనా ఆర్టీపీసీఆర్ మేము రిక్వెస్ట్ చేస్తాం స్టేట్ని, వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పటి వరకు మనం డీసీహెచ్ఎస్ కార్తిక్ రెడ్డి గారితో మాట్లాడదాం. అంటే మనం మాస్కులు ధరించి బయట ఎక్కువ బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఎప్పుడు అంటే వేడి అన్నం తింటాం, ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల మన కోవిడ్ తిరిగి చేరదని మనతో చెప్పడం జరిగింది.